చూస్తున్నారు. పండగ పూట గుంటూరు జిల్లా ఫిరంగపురంలో దారుణం జరిగింది. 6 ఏళ్ల కొడుకుని దారుణంగా చంపేసింది సవతి తల్లి. కర్రతో కొట్టి ఆపై గొంతు నిలిమి ఇంతటి దారుణానికి పాల్పడింది. ఎడ్లపాటు మండలం కొండవీడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల క్రితం మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు కంచర్ల సాగర్. మొదటి భార్య పిల్లలను రోజు చిత్రహింసలు పెట్టింది. ఇన్ఫాక్ట్ చిత్రహింసలకు గురి చేసింది లక్ష్మి. బెల్టు కర్రలతో 2 పిల్లలపై లక్ష్మి దాడి చేసేది. చిన్న కొడుకు కార్తీక్ తలపై కర్రతో కొట్టి ఆపై గొంతు నిలిమి దారుణంగా చంపేసింది లక్ష్మి. పెద్ద కొడుకు ఆకాష్ను పొయ్యి మీద కాలుతున్న అట్ల పెన్నంపై కూర్చోబెట్టి తన ఆ ప్రవర్తన ఒక్కసారిగా అందరినీ నిజంగా అంత దుర్మార్గానికి ఎలా పాల్పడతారు? సవతి తల్లి అయితే అంత దుర్మార్గానికి పాల్పడాలా అనేంతలా వ్యవహరించింది లక్ష్మి. చిన్నారులను చిత్రహింసలు పెట్టేందుకు లక్ష్మికి సాగర్ సహకరించాడా? స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా రోజు రోజుకి మానవత్వం ఇంత దిగజారిపోతోందా? ఇలాంటి మహిళల మన సమాజంలో ఉంది. ఇలాంటి వాళ్ళ మహిళా సమాజం కూడా బహుశా తలదించుకుంటుందేమో, సిగ్గుపడుతుందేమో. దొరికితే ఇలాంటి మహిళ కనుక దొరికితే బహుశా విడిచిపెట్టరేమో సాటి మహిళలు. ఇంత దారుణమా? పిల్లల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడమా? ఇంత చిత్రహింసలు గురి చేయడమా? సవతి తల్లి, అవును, సవతి తల్లి 6 ఏళ్ల కుమారుణ్ణి అత్యంత దారుణంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా, అత్యంత దుర్మార్గంగా చిత్రహింసలు పెట్టి చంపేసింది. కర్రతో కొట్టింది, అయినా తీరలేదు. ఆ తర్వాత గొంతు నిలిమేసింది. నిజంగా 6 ఏళ్ల ఆ పిల్లాడి ప్రాణం ఎంత ఉంటుంది? బహుశా తల్లిదండ్రులకు ఒక చిన్న దెబ్బ పిల్లలకి తగిలితేనే తట్టుకోలేరే. అలాంటిది ఇంత దారుణంగా వ్యవహరించిన సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సమాజంలో ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయి, ఎటువంటి హింస ప్రవృత్తి పెరిగిపోతోంది, హింస ఏ స్థాయిలోకి వెళ్ళిపోతోంది అనేది మీకు చూపించడం ద్వారా ఆ కథనాల మీద మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చర్యలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత చలించే అవకాశం ఉంటుంది, కాస్తంత కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకే అడుగుతున్నా, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరే గొంతెత్తి నిలదీసే ప్రయత్నం చేయండి, మీరే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇటువంటి మహిళని ఏం చెయ్యాలి? సవితి తల్లి బహుశా ఈ మాట అంటున్నందుకు బహుశా కొంతమందికి మనసు గాయపడచ్చేమో. కానీ తల్లి అనే పదం, అమ్మంటే అమ్మాయిగా, 6 ఏళ్ల కుమారుడు, పాపం పిల్లాడికి ఏం తెలుస్తుంది? అంత దారుణంగా చంపేయడమా? ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కేవలం లక్ష్మీయేనా లేకపోతే సాగర్ కూడా సహకరించాడన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందా? అది ప్రస్తుతానికి ఇంకా విచారణ చేస్తున్నారు. లక్ష్మీని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. నిజంగా అత్యంత పాశవిక ఘటన చెప్పాలి. అంటే పడుకున్న పుట్టపోయినా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లల్ని ఎవరైనా బిడ్డలాగా చూస్తారు. కానీ మారుతలు అంటే సవతి తల్లికి ఉన్నటువంటి లక్ష్మి ఇంత పైశాచికంగా గోడకి తలను కొట్టి, చేతులు కాళ్ళ మీద కర్రతో కొట్టి, తర్వాత ఇంకా చిత్రహింసలు పెట్టడంతో బాలుడు తట్టుకోలేక చనిపోయాడు. అంతేకాదు అతని చెవుల వెంట కూడా రక్తం, అంటే చెవుల్లో నుండి కూడా రక్తం వచ్చిందంటే ఎంత పాశవికంగా చంపేసిందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే నిజంగా సభ్య సమాజం, ముఖ్యంగా మహిళా లోకం తలదించుకునే పరిస్థితి ఉంది. సాగరు భార్య చనిపోవడంతో సాగరు తనతో కొంత సహజీవనం చేస్తున్నాడు, లక్ష్మితో సహజీవనం చేస్తూ ఈ నేపథ్యంలోనే పిల్లల మీద కోపం పెంచుకున్నటువంటి లక్ష్మి ఆ పిల్లల్ని అంతమొందించాలని భావించింది. సాగర్ ముందు పెద్దగా ప్రవర్తించినప్పటికీ సాగర్ లేని సమయంలో అత్యంత పాశవికంగా వాళ్ళ మీద
చిత్రహింసలు పెట్టడం, వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టడం ఇప్పుడు కాదు, గత కొన్ని నెలలుగా ఇదే విధంగా జరుగుతుంది. అయితే ఆ పిల్లలు తండ్రి సాగర్ కి విషయాన్ని చెప్పారా లేదా అనేది ఇక్కడ తెలియాల్సిన విషయం. తండ్రికి చెప్తే ఒకవేళ తండ్రి మందలించాడా, లేకపోతే తండ్రి లక్ష్మికే సపోర్ట్ చేశాడా అనేది కూడా ఇక్కడ ఇంకా తెలియాల్సిన పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగా తండ్రి ఆ పిల్లలు ఇలా లక్ష్మి తనని ఇబ్బంది పెడుతుంది అని చెప్పినా కానీ పట్టించుకోకపోతే కనుక ఆ తండ్రిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని డిమాండ్ వినపడుతుంది. ఎందుకంటే అంత పాశవికంగా అసలు అంటే ఆ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ పిల్లల మీద ఒంటి మీద గాయాలు రోజు గాయాల కింద వెళ్ళి చూసి ఖచ్చితంగా తండ్రి అడిగే ఉంటాడు. కానీ అక్కడ తండ్రి కూడా లక్ష్మి మోజులో పడిపోయి పిల్లల్ని పట్టించుకోకుండా ఈ విధంగా చేసి ఉంటాడని ఒక అనుమానం కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద కుమారుడిని గాయాలంటే ఆ పెద్ద కుమారుడిని కూడా మనం చూస్తే విజువల్స్ లో వెనకాల పార్ట్ అంతా కూడా ఎంత పాశవికంగా పేనం మీద పెట్టి కాల్చివేయడంతో మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఎంత పాశవికంగా అంటే ఎవరు కూడా ఎంత కర్కశంగా ఎవరు ప్రవర్తించరు. ఎందుకంటే మానవ రాజేష్ ఒక్కసారి లైన్ లోనే ఉండే ప్రయత్నం చేయండి. మా రాజేష్ అన్నట్టుగా తన పిరుదులకు అంటే ఆ పిల్లాడి పిరుదుల మీద అంటే కూర్చోబెట్టేసింది పెన్నం మీద. ఆ విజువల్ మేము మీకు చూపించలేకపోతున్నాం. ఆర్టీవీ దగ్గర ఉంది ఆ విజువల్, వాటిని బ్లర్ చేసి మాత్రమే చూపించగలుగుతున్నాం. వాటిని పూర్తిగా చూస్తే మీరు తట్టుకోలేరు. అంతటి దుర్మార్గమైన అత్యంత అమానవీయమైన పరిస్థితి. ఏ మహిళ కూడా, అందులో తల్లి స్థానం, సవితి తల్లా లేకపోతే ఆ పేరు ఏదైనా తల్లి అనే స్థానమే కదా. అలాంటిది ఒక మహిళ ఉండి అందులో తల్లి స్థానంలో ఒక వ్యక్తి ఎలా చేయగలుగుతుంది? ఆ విజువల్ని బ్లాక్ అండ్ వైట్గా మాత్రం మీకు చూపించగలుగుతున్నాం. ఒక పిల్లాడిని వేడివేడి అట్ల పెన్నం మీద ఎలా కూర్చోపెట్టగలుగుతుందండి అని అడుగుతోంది ఈ సమాజం, అని నిలదీస్తోంది ఈ సమాజం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం లక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులకు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది? ఎటువంటి విషయాలు బయటకు వస్తున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా? అంటే తల్లిని ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు కానీ పూర్తి వివరాలు ఇంకా పోలీసులు అయితే బయట పెట్టలేదు. ఇది కావాలనే చేశారు లేకపోతే ఆమె ఏమన్నా మెంటల్ గా సైకోలాగా బిహేవ్ చేసినారనే దానికి సంబంధించి కూడా పోలీసు ఆ కోణంలో కూడా విచారణ అయితే చేస్తున్నారు. సాగర్ ను కూడా అదుపులో తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ తల్లి పాత్రతో పాటు ఆ మారు తల్లితో ఆ పాత్రతో పాటు ఆయన పాత్ర కూడా సాగర్ పాత్ర కూడా ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా చెప్తున్నారు ప్రతిరోజు గొడవలు జరిగే ఆ పిల్లల్ని పాశవికంగా కొట్టేదని స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత దారుణానికి అంటే ఆ పిల్లాన్ని చంపేసిందని మేము కూడా ఊహించలేదని స్థానికులు కూడా కంట తెలిపేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సచిన్, ఏదేమైనా ప్రస్తుతం మహిళ లక్ష్మి అయితే పోలీసుల అదుపులో ఉంది. పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. తమని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు చనిపోయిన బాలుడు కార్తిక్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సచిన్, రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం గుంటూరులో దారుణం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఈ దారుణం జరిగింది. 6 ఏళ్ల కొడుకుని దారుణంగా చంపేసింది సవతి తల్లి. కర్రతో కొట్టి గొంతు నిలిమి ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల క్రితం మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు కంచర్ల సాగర్. మొదటి భార్య పిల్లలను రోజు చిత్రహింసలకు గురి చేసేది లక్ష్మి అన్నట్టుగా అక్కడ తెలుస్తోంది. ఇక బెల్ట్ కర్రలతో 2 పిల్లలపై లక్ష్మి దాడికి పాల్పడేది అనేది కూడా అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిన్న కొడుకు కార్తీక్ తలపై కర్రతో కొట్టి ఆపై గొంతు నిలిమి దారుణంగా హత్య చేసింది అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి కిరాతకానికి ఆ తల్లి పాల్పడింది అనేది. బహుశా తల్లి అనే పదం ఇక్కడ వాడడం కూడా కరెక్ట్ కాదేమో ఈ మహిళ విషయంలో. ఎందుకంటే తల్లి అనే పదం ఇంతటి దుర్మార్గానికి దారి తీయడం కాదు కదా, ఆలోచన అనే పదం కూడా రానివ్వదు మనసులోకి. పెద్ద కొడుకు ఆకాష్ను పొయ్యి మీద కాలుతున్న అట్ల పెన్నపై కూర్చోబెట్టి కాల్చింది సవతి తల్లి లక్ష్మి. నిజంగా ఏ మహిళ ఇలా చేయగలదు? కనీసం ఒక మనిషి అనే వ్యక్తి, కనీసం చిన్నపిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు, పొయ్యి దగ్గరికి వస్తారు, ఎక్కడ కాలిపోద్దు అని చెప్పి వాళ్ళని తరిమేస్తూ ఉంటాం. అదే అబ్బాయిలైతే అమ్మ ఇక్కడ రావద్దురా అని చెప్పి పిల్లల్ని అక్కడ పంపించేస్తూ ఉంటాం. అలాంటిది కాలుతున్న అట్ల పెన్నం మీద ఏం మనిషి అండి అని అడుగుతుంది సభ్య సమాజం. చిన్నారులను చిత్రహింసలకు గురిచేసేది అంటూ లక్ష్మికి సాగర్ సహకరించాడా అన్న కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. స్థానికులు ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. ఇటువంటి వారిని ఏం చేయాలి? సమాజంలో మీరు నేను అందరూ భాగమే. యాజ్ ఎ వ్యూవర్గా, సమాజంలో ఒక వ్యక్తిగా మీకేమనిపిస్తోంది?
ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష సరైనది? లేకపోతే ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందా? బహుశా కౌన్సిలింగ్ ఇస్తే మారుతారు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అనేది మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 9246244315. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి NSR డెవలపర్స్. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్.